అదేవిధంగా పెండకంట ఎడ్యుకేషనల్ అకాడమీ, వాసవి ఇంజనీరింగ్ కాలేజ్ ఒక అద్భుతమైన సంస్థ, రామ్మోహన్ రావు గారిని సన్మానించడం అనేది నాకు ప్రత్యేకమైన గౌరవం. ఎందుకంటే వారితో నాకు చాలా సంవత్సరాల నుంచి పరిచయం ఉన్నది. వారు ఎంత నిబద్ధతతో వాసవి ఇంజనీరింగ్ కాలేజ్ నిర్వహించినరో నాకు తెలుసు. ఈ మధ్య కాలంలోనే ఫీ రియంబర్స్మెంట్ ఇష్యూస్ వచ్చినప్పుడు సిబిఐటి, వాసవి ఇట్లాంటి ఇన్స్టిట్యూషన్స్కి గ్రీన్ ఛానల్లో ఆ ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వాలి. ఎందుకంటే ఆ సంస్థలు లాభాపేక్ష లేకుండా ప్రజల కోసమే ఉపయోగపడే విధంగా సంస్థలు నడుపుతున్నారు అని చెప్పి మా అంతర్గత సమావేశంలో మా ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క గారికి నేను సూచన చేయడం జరిగింది. వాసవి ఇంజనీరింగ్ కాలేజ్, వాసవి సంస్థల్ని నిలబెట్టండి. నాకు పూర్తి సమాచారం లేదు, నాకున్న కొంతమేర సమాచారానికి ఆర్థికపరమైన ఇబ్బందులు ఉన్నాయని నా దృష్టికి వచ్చింది. ప్రభుత్వం వైపు నుంచి ఏమైనా బకాయిలు ఉంటే తక్షణమే ఆ సంస్థకు విడుదల చేయించే బాధ్యత కూడా నేను తీసుకుంటా. ఎందుకంటే ఎంతోమంది ఇంజనీర్స్ని ఈరోజు ఎక్కడంటే అక్కడ ఇంజనీరింగ్ కాలేజీలు వచ్చినాయి, కానీ ఆ రోజుల్లో ఒక గొప్ప ఇంజనీర్లను తయారు చేసి సమాజానికి ఇచ్చిన ఒక గొప్ప సంస్థ వాసవి అకాడమీ, ఎడ్యుకేషనల్ అకాడమీ. తప్పకుండా వాసవి ఎడ్యుకేషనల్ అకాడమీని తప్పకుండా పునరుద్ధరించడానికి అవసరమైన సహకారాన్ని అందించడానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉన్నది. అదేవిధంగా రాజమౌళి గారు నాకు తెలిసి కుబేర టవర్స్ నారాయణగూడలో కట్టింది వారే. అప్పటి నుంచి వారు నాకు పరిచయం, వాళ్ళ కుమారులు కూడా నాకు తెలుసు. నేను ఆ కుబేర టవర్స్లో కొంతకాలం వ్యాపార పరంగా అక్కడ రెంట్ కూడా నేనున్న, వారు గుర్తించిందో లేదో నాకు తెలియదు, కానీ వీళ్ళందరినీ కూడా సన్మానించడం, కలవడం ఈ సందర్భంగా సంతోషం. Subscribe us and press the bell icon for more interesting updates.